అనంత కరుణామయుడు, అపార కృపాశయుడు, సర్వశక్తిమంతుడు, సకల బలహీనతలకు అతీతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహేశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు ప్రయత్నం చేస్తాను. సోదర మహాశయులారా, దేవుని ఆజ్ఞ మేరకు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు పాలు తాగే అబ్బాయిని, యవ్వనంలో ఉన్న భార్యను దేవుని ఆజ్ఞ మేరకు ఒక నిర్జన ఎడారి ప్రదేశంలో ఎటువంటి చెట్లు, చేమలు, వాగులు, వంకలు, ఎటువంటి అన్నపానీయాలు, ఎటువంటి పండ్లు, ఫలాలు, కూరగాయలు లభించని ఒక నిర్జన ప్రదేశంలో విడిచిపెట్టి రావడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత దేవుని ఆజ్ఞ మేరకు అక్కడ కాబా గృహాన్ని నిర్మించడం జరిగింది. ప్రజలకు ఏకేశ్వరోపాసన కోసము, ఆరాధన కోసము, నమాజు కోసం పిలవడం జరిగింది. అప్పుడు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఓ ప్రభువా, నీ భక్తులు ఇక్కడ నమాజు చేసేదాని కోసము, ఆరాధన చేసేదాని కోసము, హజ్జు కార్యక్రమాలు నిర్వహించేదాని కోసము వచ్చిన భక్తులకు పండ్లు, ఫలాలు, వారికి మంచి ఆహారాన్ని అనుగ్రహించమని దైవాన్ని వేడుకోవడం జరిగింది. మరి సోదర మహేశ్వర, ఆయన పిలుపు మేరకు ఎంతో మంది పుణ్యాత్ములు హజ్ ఆరాధన కోసం రావడం జరిగింది. అదే విధంగా మహనీయ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క కుర్బానీ జ్ఞాపకార్థకంగా కుర్బానీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కుర్బానీలో నుంచి కొంత భాగము అడిగే వారికి, అడగని వారికి, పొరుగు వారికి, బంధువులకు, స్నేహితులకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా అమృతమయమైన జంజం బావి కారణంగా అక్కడ మంచినీరు పుష్కలంగా లభించడం జరిగింది. అంటే ఈ విధంగా మాంసము మరియు నీరు పుష్కలంగా అక్కడ దేవుని ఆజ్ఞతో ఎడారి ప్రదేశంలో ఆహారం యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ విధంగా కాలానుగుణంగా దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిన కొద్దీ హజ్ ఆరాధన కోసం వచ్చేవారి యొక్క సంఖ్య పెరగడం జరిగింది. ఆ సంఖ్యకు అనుగుణంగా ఈనాడు ఎంత పుష్కలంగా అక్కడ జంజం నీరు ఉందంటే, మక్కా నగరానికి సరిపోయినంత మాత్రమే కాకుండా మదీనా నగరానికి, అదే విధంగా సౌదీ అరేబియాలోని ఎన్నో నగరాలకు ఆ జంజం నీరు సరఫరా చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా అక్కడ ఆరాధన కోసము, హజ్ కోసం, ఉమ్రా కోసం ఎవరైతే వస్తారో ఆ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి వ్యక్తి కూడా 5 నుంచి 10 లీటర్లు, 20 లీటర్లు ఆ జంజం నీరు తీసుకుపోయే విధంగా అక్కడ ఆ జలంలో శుభాన్ని ఉంచడం జరిగింది, వృద్ధిపరచడం జరిగింది. మరి ఎప్పుడైతే అక్కడ ఆహారం కోసము ప్రజలు అలమటించేవారో, ఆకలి బాధలతో అనుభవించేవారు. కానీ ఈనాడు మనం చూసినట్లయితే దాదాపు 35 లక్షల నుంచి 40 లక్షల మంది వరకు అక్కడ హజ్ ఆరాధన కోసం వెళ్ళడం జరుగుతుంది. అదే విధంగా ఉమ్రా కోసము కోట్లాది మంది ఒక సంవత్సరంలో అక్కడ హాజరు కావడం జరుగుతుంది. మరి ఈ హజ్ ఆరాధన కోసం వెళ్లిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా స్తోమత ఉన్నవారు కుర్బానీ ఇవ్వవలసిన అవసరం ఏర్పడుతుంది. మరి ఆ ఒక చిన్న నగరంలో ఒక 25% కుర్బానీ వ్యక్తిగతంగా ఇచ్చినా, లేదా స్తోమత లేని వారు ఇవ్వకపోయినా, మరి ఒక 75% వేసుకున్నా గానీ మనము 20 నుంచి 25 లక్షల పశువులు అక్కడ కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క వేడుకోలు కారణంగా ఆ నగరంలో ఎంత శుభాన్ని, ఎంత వృద్ధిని అనుగ్రహించడం జరిగింది అంటే, అక్కడ ఉద్భవించే జలం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయబడుతుంది. అదే విధంగా హజ్ ఆరాధన కోసం వారు ఇచ్చిన పశువులు ఏవైతే ఉన్నాయో అక్కడ కుర్బానీ చేసిన కారణంగా అక్కడ అంత ధనవంతులే కాబట్టి ఆ మాంసాన్ని శుద్ధి చేసి భద్రపరిచి ప్రపంచవ్యాప్తంగా పేద దేశాలు ఏవైతే ఉన్నాయో, ఆఫ్రికాలోని పేద దేశాలు, బంగ్లాదేశ్ లాంటి పేద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు అక్కడి నుంచి మంచి పౌష్టిక ఆహారము, మంచి మాంసము, ఎందుకంటే ఆరోగ్యంగా ఉండే మంచి పొట్టేలను అక్కడ కుర్బానీ ఇస్తారు కాబట్టి ఆ మాంసాన్ని ఇతర దేశాలకు సరఫరా చేయడం జరుగుతుంది. మరి ఆనాడు ఆహారం కోసము అలమటించిన బీబీ హాజిరా అలైహిస్సలాం గారు, మహనీయ హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు వారి యొక్క శుభాల కారణంగా, ప్రవక్తల యొక్క వేడుకలు కారణంగా ఆ ప్రదేశంలో శుభాన్ని అనుగ్రహించడం జరిగింది. ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ దొరకని పండ్లు, కూరగాయలు, సరుకులు ప్రతి ఒక్కటి కూడా అక్కడ లభిస్తుంది వారి యొక్క వేడుకల యొక్క శుభాల కారణంగా. అందుకోసము ఆయన జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.